In this video, we will discuss about problems based on the transmission lines for finding the input impedance. In this question, a certain transmission line L equal to 2 meters long operating at omega equal to 10 to the power of 6 radians per second has alpha equal to 8 decibels per meters, beta equal to 1 radians per meter and Z0 equal to 60 plus J40 ohms if the line is connected to a source of V equal to 10 angle 0 volts, internal impedance Zg equal to 40 ohms and terminated a load Zr equal to 20 J50 ohms. Determine the input impedance. Given data L equal to 2 meters, W equal to 10 to the power of 6 radians per second, alpha equal to 8 decibels per meters, beta equal to 1 radians per meter. Z0 characteristic impedance Z0 equal to 60 plus J40 ohms, V equal to 10 0 degrees volts. Zg అంటే ఏంటంటే మనకి ఇంటర్నల్ ఇంపిడెన్స్ Z0 40 ohms, Zr ఈక్వల్ టు 20 ప్లస్ J50. మనం Zin అనేది ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్పుట్ ఇంపిడెన్స్కి ఫార్ములా ఏంది? Zin ఈక్వల్ టు Z0 ఇంటూ Zr ప్లస్ JZ0 tan బీటా ఎల్ బై Z0 ప్లస్ JZr tan బీటా ఎల్. ఇక్కడ Z సేమ్ Zr ఇది Z0 ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బీటా ఎల్ మనం ఇది కనుక్కోవాలి. బీటా ఎల్ కనుక్కోవాలంటే బీటా అంటే ఎంత ఇచ్చిండు? 1 ఇచ్చిండు చూడండి. అలానే ఎల్ అంటే ఎంత ఇచ్చిండు క్వశ్చన్లో? 20 meters లాంగ్ అన్నాడు కదా, 2 meters లాంగ్ అన్నాడు కదా. 1 into 2 2 అంటే tan 2 degrees. ఎంత వాల్యూ? 0.034. సబ్స్టిట్యూట్ చేద్దాం. Zin ఈక్వల్ టు Z0 అంటే ఎంత? 60 plus J40 ఇంటూ Zr ఎంత ఇచ్చిండు? 20 plus J40 ప్లస్ Z0 ప్లస్ సబ్స్టిట్యూట్ చేసిన. నెక్స్ట్ tan బీటా ఎల్ ప్లస్లో ఎంత? 0.034 బై 60 J40 ప్లస్ J ఇంటూ 20 J50 ఇంటూ 0.034. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఇలా రాసిన. నెక్స్ట్ ఇవన్నీ మల్టిప్లై చేద్దాం. 20 ప్లస్ J50 ప్లస్ 0.034 ఇంటూ 60 J 2.04. నెక్స్ట్ మైనస్ 40 ఇంటూ 0.034 మైనస్ 1.6 బై 60 ప్లస్ J40 ప్లస్ 20 ఇంటూ ఇది చేస్తే ఇది వస్తుంది, మైనస్ 50 ఇంటూ ఇది చేస్తే 1.7 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏంది 20 మైనస్ 1.536 చేస్తే మనకి ఎంత? 18.64 ప్లస్ J 52.04 ఇది ప్లస్ చేస్తే నెక్స్ట్ ఇది చేస్తే మనకు 58.3 ప్లస్ J 40.68. ఓకేనా? ఇంతవరకు నార్మల్ క్యాలిక్యులేషన్ అనమాట. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది. మనం పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే షిఫ్ట్ పోల్ అంటే ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కితే పోలార్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎంత? 18.64 ఎంత? 52.04 చేస్తే ఎంత వస్తుంది? R వచ్చేసి 55.2 degrees, టీటా వాల్యూ ఎంత? 70.2, 52.2 యాంగిల్ వచ్చేసి 70.2 degrees. నెక్స్ట్ సేమ్ అలానే షిఫ్ట్ పోల్ చేస్తే ఎంత? 58.3 34.90 బ్రాకెట్ క్లోజ్. ఎంత? 60 మనకి ఎంత వచ్చిందంటే 58.3 ప్లస్ ఇక్కడ చూడండి మిస్టేక్ చేసిన, షిఫ్ట్ పోల్ ఎంత? 58.3 40.68 చేస్తే ఎంత? 71.08 34.90 ఇది మనకి వచ్చిందనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఇలా ఉంటే ఈ రెండు డివైడ్ చేయాలి. డివైడ్ చేద్దాం. ఎంత? 55.2 బై 71.08 చేస్తే ఎంత వచ్చింది? 55.2 బై 71.08 0.77 యాంగిల్
యాంగిల్ అనేది ఇలా ఉంటే యాంగిల్ ఏ బై యాంగిల్ బి ఇలా ఉంటే మనం ఏం చేయాలి, యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి చేయాలి. ఓకేనా, యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి అంటే ఈ రెండు మనం మైనస్ చేయాలి. అంటే 70.2 మైనస్ 34.90 చేస్తే ఎంత 35.2 డిగ్రీస్, 35.3 డిగ్రీస్ ఆర్. ఓకేనా, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, మల్టిప్లై చేద్దాం. 0.77 ఇంటూ 60, 0.77 ఇంటూ 60 చేస్తే ఎంత వస్తుంది, అలా చేయకోకుండా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదంతా దీనికి సంబంధించింది. ఇక్కడ 60 ప్లస్ J40 కదా, దీన్ని కూడా మనము పోలార్ ఫార్ములాకి కన్వర్ట్ చేద్దాం. 60 ప్లస్ J40 ఎంత 72.1, యాంగిల్ వచ్చేసి 33.6. ఓకేనా, 33.6 ఇంటూ ఇది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 72.1 ఇంటూ 0.77 చేస్తే 55.51 వస్తుంది. ఇలా యాంగిల్ ఏ ఇంటూ యాంగిల్ బి ఇలా ఉంటే మనం ఏం చేస్తామంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి చేస్తాం. డివైడ్ బైలో ఉంటే మైనస్ చేస్తాం, అలానే మల్టిప్లికేషన్ ఉంటే ప్లస్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం. 72.1 ఇంటూ 0.77 ఈ మనకు నార్మల్ 55.51. నెక్స్ట్ యాంగిల్స్ని టీటాలని మనము ఇలా తీసుకోవాలన్నమాట. ఎంత 33.6 ప్లస్ 35.2 చేస్తే ఎంత 38.8 డిగ్రీస్ అనమాట. ఇది మనకు ఇన్పుట్ ఇంపిడెన్స్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్.